ఇది నల్లేరు కాడల కారం పొడి అండి. చూడండి, చూస్తానికి చాలా బాగుంది, స్మెల్ అదిరిపోతుంది. ఇది ప్రతి ఒక్కరు తినవచ్చండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. వేడి వేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది. మన బాడీలో ఎక్కడెక్కడ ఎలాంటి పెయిన్స్ ఉన్నా కూడా ఇలాగే హరించిపోతుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నల్లేరు కాడల కారం పొడి తయారు చేసుకోబోయే విధానము చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము నల్లేరు కారం పొడి తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. ఇదిగోనండి, ఇలా ఉంటుంది నల్లేరు. ఇది అందరికీ చాలామందికి తెలుసు, కానీ నల్లేరు అని ఇలా చూపిస్తేనే కొంచెం అర్థమవుతుందని చెప్పి నేను చూపిస్తున్నాను. నల్లేరు కాడలు 1 కప్ తీసుకున్నాను. ఎల్లిపాయ 1 గడ్డ తీసుకున్నాను. అలాగే సరిపడినంత చింతపండు, 1 కప్పు కరివేపాకు, 1 కప్పు ఎండుమిర్చి, సరిపడా సాల్ట్ తీసుకున్నాను. పల్లీలు 1/2 కప్పు, ధనియాలు 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్. ముందుగా మనం తయారు చేసుకోబోయే విధానము, ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్నది పాన్ పెట్టుకుందాము. ఈ పాన్లో మనము కొంచెం వెన్న వేసుకుందాము. ఈ వెన్నతో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. వెన్న మంచిగా ఇలాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఈ ఎండుమిరపకాయలు వేపుదాము. ఇలా మంచిగా లైట్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా వేపుతూ ఉందాము. చూడండి, మంచిగా ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగినాయి కదా, తీసి ఇలాగ ఒక ప్లేట్లో తీసుకుందాము. మళ్ళీ ఇదే పాన్ పెట్టి శనగపప్పు, పల్లీలు 2 మంచిగా దోరగా వేపుదాము. పల్లీలు శనగపప్పు కూడా మంచిగా ఇలాగా దోరగా వేగినాయి కదా, ఇవి కూడా తీసి ఇదే ప్లేట్లో సైడ్కి తీసుకుందాం. మళ్ళీ ఇదే పాన్ పెట్టి ధనియాలు వేపుదాము. ధనియాలు కూడా మొత్తం వేపి, కరివేపాకు ధనియాలు వేపి ఇలా మంచిగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ నల్లేరు పీసెస్ కూడా వేసి కొంచెం మీగడ వేసుకొని ఇలా బాగా మగ్గనిద్దాము. ఇది మగ్గకుంటే తినేటప్పుడు మనకి గొంతులో కొంచెం దురదలాగా వస్తుందండి. ఇది కట్ చేసుకున్నప్పుడు కూడా మనం చేతికి ఆయిల్ అన్న రాసుకోవాలి, లేకుంటే గ్లౌజులన్నా వేసుకొని కట్ చేయాలి, లేకుంటే చేతులు చాలా దురద వస్తాయి. ఇప్పుడు మనము బాగా మగ్గనించుకుందాం. ఒక 2 మినిట్స్ ఇలాగే కలియపెట్టుకుంటూ ఉందాం. ఇప్పుడు కొంచెం మగ్గినాయి కదా, ఇంకా కొంచెం మగ్గాలండి. ఎందుకంటే ఇది ఎంత బాగా మగ్గితే అంత మనం తినేటప్పుడు నోట్లో దురద రాకుండా ఉంటుంది. ఈ నల్లేరు లేత కాడలు తీసుకొని పచ్చడి కూడా చేయొచ్చండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది పెయిన్స్ని కూడా అరికడుతుంది. కాల్షియం బాడీకి అంది, ఎముకలు ఉక్కులా స్ట్రాంగ్లా అవుతాయి. ఫైల్స్ కూడా తగ్గుతాయండి. డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రీ మోషన్ అవుతుంది. ఇరిగిన బోన్స్ అంటుకుంటుంది. ఈ పచ్చడి తింటే అరిగిన ఎముకలు దృఢంగా అవుతాయి. ముఖాలలో గుజ్జు కూడా ఏర్పడుతుంది. టోటల్గా బాడీలో ఏ పార్ట్ అయినా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మోకాల నొప్పులు, నడుము నొప్పులు అట్లాంటివి కూడా తగ్గిపోతాయండి. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ నల్లేరులో. కానీ 40+ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇది ఎక్కడ దొరికినా కూడా వదిలిపెట్టొద్దు. తెచ్చుకొని ఇలా కారం పొడిగా చేసుకోవచ్చు, పచ్చడిగా కూడా చేసుకోవచ్చు, వడలు కూడా వేయచ్చు.
వడియాలు కూడా పెట్టొచ్చండి. ఇన్ని రకాలుగా చేయొచ్చు ఈ నల్లేరుతో. ఇప్పుడు మనము ఇంకా ఒక 2 మినిట్స్ ఇలాగే కలిపి పెట్టుకుంటూ మంచిగా వేపుదాము. చూడండి మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఈ ఎండుమిరపకాయలు, పల్లీలు, ధనియాలు, ఈ కరివేపాకు, శనగపప్పు అన్నీ మిక్సీలో వేసుకుందాము. చూడండి పల్లీలు, శనగపప్పు, ధనియాలు అన్నీ వేసి ఇలాగా మంచిగా గ్రైండ్ చేసుకున్నాం కదా మెత్తగా. ఇప్పుడు మనము ఈ ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేద్దాం. ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసాం కదా. ఇప్పుడు ఇది జీలకర్ర పచ్చిదే వేద్దామండి. కానీ వేంపితే దానిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ వెళ్ళిపోతాయని వేంపలేదు నేను. పచ్చి వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే రా సాల్ట్ వేసుకుంటున్నాను. ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను, పొట్టు తీయొద్దండి వెల్లిపాయలు. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చింతపండు కూడా వేసేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ నల్లేరు ముక్కలు కూడా వేసేసి మొత్తం మంచిగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాము. చూడండి నల్లేరు కాడల కారం పొడి రెడీ అయిపోయింది. ఇది రైస్లో వేడి వేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుందో. ఆరోగ్యానికి కూడా రామబాణంలాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోండి. నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.